అనుకోని పరిణయం ఎపిసోడ్ 51. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. స్టోరీ నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి. అంజలి గారు అభి వైపు చూస్తూ, ఆ యాక్సిడెంట్లో నీ ప్రాణాలు తీయాలని చూశారు అభి బాబు అని చెప్పగానే అభి షాక్గా లేచి నుంచుంటాడు. ఆరాధ్య, కార్తిక్, ప్రియా భయంగా అంజలి గారి వైపు చూస్తూ ఉంటారు. ఆంటీ, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఆ రోజు అభికి జరిగింది నార్మల్ యాక్సిడెంట్ కాదా? దాని వెనుక వేరే వాళ్ళు ఉన్నారా అని కార్తిక్ ఆశ్చర్యంగా అంటుంటే, అవును కార్తిక్, అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. నేను ప్రియా గురించి, ఆరాధ్య గురించి ముందు రోజు వైజాగ్కి వచ్చాను. నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళాలి అని ఆరాధ్యని రమ్మని చెప్పాను. కానీ తనకి ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పడం వల్ల ఇంకా నేనే టెంపుల్కి వెళ్ళాను. నేను టెంపుల్ స్టెప్స్ ఎక్కుతుండగా సడన్గా ఒక్కసారిగా నాకు కళ్ళు తిరిగినట్లు అనిపించగానే నేను పడిపోతుండగా ఒక చెయ్యి నన్ను గట్టిగా పట్టుకుంది. అప్పుడే నేను మొట్టమొదటిసారి అభి బాబుని చూశాను. ఆ రోజు ఏం జరిగిందంటే అని అంజలి గారు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అభి కూడా ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. ఇందులో అభి వర్షన్ అలాగే అంజలి గారి వర్షన్ రెండు కూడా కలిసే ఉంటాయి. మీకు ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా క్లారిటీ వస్తుంది. అభి ఆ రోజు తన రూమ్లో హైదరాబాద్లో జరిగే మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మావతి గారు వస్తారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అభి అని పద్మావతి గారు నవ్వుతూ అంటుంటే అభి వెనక్కి తిరిగి పద్మావతి గారి వైపు చూస్తాడు. అభి, ఎక్కడికైనా వెళ్తున్నావా అని పద్మావతి గారు అడుగుతుంటే, అవును మామ్, ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్లో క్లయింట్స్తో మీటింగ్ ఉంది, వెళ్ళాలి అని అభి చెప్తుంటే, అయ్యో అవునా అని పద్మావతి గారు కంగారుగా మాట్లాడతారు. ఏమైంది మామ్, ఎందుకు టెన్షన్ పడుతున్నావని అభి అర్థం కాక అడుగుతుంటే, ఈరోజు నీ పుట్టినరోజు అని చెప్పి గుడిలో అన్నదానం ఏర్పాటు చేశాను. అంతేకాదు నిన్ను టెంపుల్కి తీసుకుని వస్తాను అని కూడా మొక్కుకున్నాను. నువ్వేమో సడన్గా హైదరాబాద్ అంటున్నావు. ఒక పని చెయ్యి, టెంపుల్కి వచ్చి ఒకసారి నమస్కారం చేసుకుని అప్పుడు వెళ్ళు బాబు, నా కోరిక కూడా తీరుతుంది అని పద్మావతి గారు అంటుంటే, లేదు మామ్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మళ్ళీ నాకు లేట్ అవుతుంది, చాలా లాంగ్ వెళ్ళాలి అని అభి తన కార్ కీస్ తీసుకుని బయటకు వస్తుంటే, అదే నీ సొంత తల్లి అడిగితే నువ్విలా మాట్లాడేవాడివా అని పద్మావతి గారు బాధగా అనేసరికి అభి అడుగు ఆగిపోతుంది. ఈ మామ్ ఎప్పుడు నాపై ప్రేమ చూపిస్తుంది, ఎప్పుడు నాపై కోపం చూపిస్తుందో అర్థం కాదు అని అభి మనసులో అనుకుంటూ ఇంకా వెనక్కి తిరిగి, జస్ట్ 15 మినిట్స్ మాత్రమే, మళ్ళీ నాకు లేట్ అవుతుంది మామ్ అని అభి చెప్పగానే, తప్పకుండా బాబు, ఇలా వెళ్ళి అలా నీ పేరున అర్చన చేయించగానే నువ్వు వెళ్ళిపోతావు, కానీ అన్నదానం అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు హ్యాపీగా ఉండాలని నేను ఇదంతా చేయిస్తుంది. మీ డాడీకి కూడా చెప్పాను, ఆయన కరెక్ట్ టైంకి ఊర్లో లేరు, ఇంకా వెళ్దామా అభి బాబు అని పద్మావతి గారు అంటుంటే, ఇంకా తప్పని పరిస్థితుల్లో అభి పద్మావతి గారిని తీసుకుని టెంపుల్కి స్టార్ట్ అవుతాడు. టెంపుల్ కొంచెం దూరం ఉంది అనగా, అభి బాబు ఇక్కడ కారాపు అని పద్మావతి గారు కంగారుగా అంటుంటే, ఇక్కడ ఎందుకు మామ్ అని అభి పక్కకి కారాపి అర్థం కాక అడుగుతాడు. ఇక్కడ కొన్ని పూజా సామాగ్రి తీసుకోవాలి, అవి తీసుకుని రోడ్డు దాటి టెంపుల్కి వెళ్ళిపోదాము, కారు ఇక్కడ పార్కు చెయ్యి అభి అని పద్మావతి గారు చెప్పగానే ఇంకా అభి నో అని అనలేకపోతాడు. అభి సైడ్కి కారు పార్కు చేయగానే పద్మావతి గారు కారు దిగి కొన్ని పూజా సామాగ్రి తీసుకుంటారు. తర్వాత అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళి రోడ్డు క్రాస్ చేసి టెంపుల్ లోపలికి వెళ్తూ ఉండగా అభికి ఫోన్ వస్తుంది. మామ్, మీరు నడుస్తూ ఉండండి, నేను వస్తున్నాను అని చెప్పగానే, త్వరగా రా అభి అని పద్మావతి గారు స్టెప్స్ మీదుగా పైకి నడుచుకుంటూ వెళ్తారు. అభి ఫోన్ అటెండ్ చేయగానే, అభి ఇంకా ఎంత టైం పడుతుంది, హైదరాబాద్కి స్టార్ట్ అయ్యావా లేదా అని కార్తిక్ అడుగుతుంటే, ఇంకొక ½ అవర్లో స్టార్ట్ అవుతానురా, మా మామ్కి ఈరోజు నాపై ఏంటో
తెలియకుండా ప్రేమ పొంగిపోతుంది. టెంపుల్కి తీసుకొచ్చింది అని అభి చెప్తుంటే, నిజంగానా? ఈరోజు నీ పుట్టినరోజు కదరా, హ్యాపీ బర్త్డే. నీకోసం నేను హైదరాబాద్లో వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా స్టార్ట్ అవ్వు అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే, అలాగే అక్కడ వర్క్ చూడు, ఇంతలో నేను వచ్చేస్తాను అని చెప్పి అభి ఫోన్ కట్ చేసి స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. అదే టైంకి అంజలి గారు స్టెప్స్ ఎక్కుతూ ఉండగా అన్ని స్టెప్స్ ఎక్కేసరికి ఆమెకి కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి. వెంటనే అంజలి గారు పక్కకి పడిపోతుంటే తన పక్కన ఉన్న అభి రియాక్ట్ అయ్యి అంజలి గారి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అంజలి గారు నెమ్మదిగా కళ్ళు తెరిచి అభి వైపు చూస్తుంటే, ఆంటీ ఆర్ యు ఓకే అని అభి అంజలి గారి వైపు చూసి అడుగుతాడు. పర్వాలేదు బాబు అని అంజలి గారు చిన్నగా చెప్పగానే అభి అంజలి గారిని పక్కన కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని అంజలి గారి దగ్గరికి వస్తాడు. ఆంటీ వాటర్ తాగండి అని అభి అంజలి గారికి బాటిల్ ఇస్తాడు. థ్యాంక్ యూ బాబు అని చెప్పి అంజలి గారు వాటర్ బాటిల్ తీసుకుంటారు. అంజలి గారు కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు అభి వైపు చూస్తూ థ్యాంక్ యూ బాబు అని చెప్తుంటే, ఇట్స్ ఓకే ఆంటీ అని అభి చిన్నగా నవ్వి అక్కడి నుండి స్పీడ్గా స్టెప్స్ పైకి వెళ్ళిపోతాడు. చూడటానికి ధనవంతుడిలాగా ఉన్నాడు కానీ చాలా మంచివాడు అని అంజలి గారు చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి ఆమె కూడా పైకెక్కుతారు. పద్మావతి గారు అభిని చూస్తూ, వచ్చావా అభి, నీకోసమే ఎదురు చూస్తున్నాను, వెళ్దాం పద అని చెప్పి అభిని తీసుకుని టెంపుల్ లోపలికి వెళ్తారు. అక్కడున్న పంతులు గారితో, నిన్న మీకు చెప్పాను కదా పంతులు గారు, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అని, తన పేరు మీద అర్చన చేయండి, పేరు అభివర్ధన్ అని పద్మావతి గారు చెప్తుంటే అప్పుడే అంజలి గారు టెంపుల్ లోపలికి అడుగు పెడతారు. పద్మావతి గారి మాటలు కూడా వింటారు. అభికి అలాగే పద్మావతి గారికి ఎదురుగా అంజలి గారు నుంచుని ఉంటారు. అభి తన తల్లి వైపు చూస్తూ, మామ్ లేట్ అవుతుంది, త్వరగా కాని అని అభి తన టైం చూసుకుంటూ అంటుంటే, అలా అనకూడదు అభి, ఇంత దూరం వచ్చాక కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అందులో ఈరోజు నీ పుట్టినరోజు అని అన్నదానం కూడా ఏర్పాటు చేశాను అని పద్మావతి గారు చెప్తుంటే అంజలి గారు పద్మావతి గారి వైపు చూస్తూ, కొడుకంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే పుట్టినరోజున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు, మంచి ఫ్యామిలీలాగా ఉన్నారు అని అంజలి గారు మనసులో అనుకుంటూ, ఇంకా అర్చనకి లేట్ అవుతుంది అనుకుంటా, ఇంతలో టెంపుల్ చూద్దాం అని అంజలి గారు నమస్కారం చేసుకుని అక్కడి నుండి టెంపుల్ చూడడానికి బయటకు వస్తారు. ఆరాధ్యాన్ని రమ్మంటే రాక్షసి వర్క్ ఉందని చెప్పి తప్పించుకుంది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది, ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ ఉంది అని, ఇంత అందంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. ఈ అందమైన టెంపుల్ని మొబైల్లో బంధించి నా కూతురికి చూపించాలి, అప్పుడైనా అమ్మాయి గారు టెంపుల్స్కి రావడం అలవాటు చేసుకుంటుంది, త్వరగా మంచి అబ్బాయి భర్తగా వస్తాడు అని అంజలి గారు చిన్నగా నవ్వుకుంటూ ఆమె మొబైల్ తీసుకుని టెంపుల్ని తన మొబైల్లో క్యాప్చర్ చేస్తూ ఉంటారు. అభి నువ్వు ఇక్కడే ఉండు, అర్చన కంప్లీట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని పద్మావతి గారు చెప్తుంటే, మామ్ ప్లీజ్ నేను వెళ్ళాలి అని అభి అంటుంటే, ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది అభి, తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ నిన్ను ఎవరు ఆపరు అని పద్మావతి గారు చెప్పగానే ఇంకా అభి మౌనంగా ఉంటాడు. పద్మావతి గారు అక్కడి నుండి పక్కకొస్తారు. అంజలి గారు తన మొబైల్లో వీడియో తీస్తూ ముందుకి నడుస్తూ, టెంపుల్ వెనుక కూడా చాలా బాగుంది, పైనుండి చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది అని అంజలి గారు అక్కడి నుండి ముందుకి అడుగులు వేస్తూ ఉండగా అక్కడ పద్మావతి గారిని చూడగానే అంజలి గారు పద్మావతి గారి వైపు చూస్తారు. పద్మావతి గారి ఎదురుగా గోవర్ధన్ నుంచుని ఉంటాడు. ఇంకా ఎంతసేపు అన్నయ్య, ఇప్పటి వరకు నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఆ అభిని ఇంకా ఎంతోసేపు ఆపలేము, పని కంప్లీట్ అయ్యిందా లేదా అని పద్మావతి గారు అడుగుతుంటే అంజలి గారికి ఏమీ అర్థం కాదు. ఇందాక నేను చూసింది ఈమెనే కదా, ఎందుకంత కోపంగా అతనితో మాట్లాడుతుంది అని అంజలి గారు కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళకి కనిపించకుండా పక్కన నుంచుని వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అలాగే అంజలి గారి మొబైల్లో వీడియో కూడా రన్ అవుతూ ఉంటుంది.
నువ్వు చెప్పినట్టే ఆ అభి కారు బ్రేక్స్ తీసేశాను పద్మ. అభి ఎక్కడున్నాడు అని గోవర్ధన్ అడుగుతుంటే అది విన్న అంజలి గారు ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతారు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అభి అంటే ఇందాక నాకు హెల్ప్ చేసిన అబ్బాయే కదా. ఇందాకే కదా తన కొడుకు పుట్టినరోజు అని ఈ గుడిలో అన్నదానం ఏర్పాటు చేశాను అని ఈమె చెప్తుంది. మరి ఆ అబ్బాయి కారు బ్రేక్స్ తీయడమేంటి? అసలు ఎవరు వీళ్ళు? ఆ అబ్బాయిని ఈమెని మామని పిలుస్తున్నాడు. వీళ్ళేంటి ఆ అబ్బాయి కారు బ్రేక్స్ తీసేశానంటున్నారు అని అంజలి గారి మనసులో భయంగా అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు. హమ్మయ్య, మంచి పని చేశావు. ఎవరికి అనుమానం రాలేదు కదా. కారు మళ్ళీ గుడి ముందు పెడితే ఇక్కడున్న సీసీ కెమెరాస్ వల్ల మనమే ఆ అభి కారులో బ్రేక్స్ ఫెయిల్ అయ్యేటట్టు చేస్తామని తెలిసిపోతుంది. అందుకే కారుని కొంచెం దూరంలో ఉండగా ఆపేశాను. అక్కడ సీసీ కెమెరాలు ఏమీ లేకుండా అన్నీ చూసుకున్నావు కదా అని పద్మావతి గారు అడుగుతుంటే, అన్నీ చూసుకున్నాను పద్మ. నువ్వు వాటిని తీసుకుని కారు దిగి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా నేను పని స్టార్ట్ చేసేసాను. నువ్వేమీ టెన్షన్ పడకు. కారు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం, వాడికి యాక్సిడెంట్ అవ్వడం, ఈ యాక్సిడెంట్లో వాడు ప్రాణాలు కోల్పోవడం అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అని గోవర్ధన్ చెప్తుంటే అది వింటున్న అంజలి గారికి చాలా భయంగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఆ అబ్బాయిని చంపాలని అనుకుంటున్నారా? అంటే కావాలనే ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకుని వచ్చారా అని అంజలి గారు వాళ్ళిద్దరిని అలాగే తన మొబైల్లో వీడియో తీస్తూ ఉంటారు. ఎప్పటి నుండో ఈ రోజు కోసమే కదా నేను వెయిట్ చేస్తుందన్నయ్య. వాడికి కొంచెం అనుమానం వచ్చినా నెక్స్ట్ మినిట్ మన శవాలు సముద్రంలో తేలుతూ ఉంటాయి. అందుకే వాడికి ఎటువంటి అనుమానం రాకుండా వాడి పుట్టినరోజున ప్లాన్ చేసి ఇంత జాగ్రత్తగా ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఈ రోజుతో వాడు చావడం ఖాయం. ఇంకా ఈ ఆస్తి అంతటికీ నా కొడుకు మాత్రమే వారసుడవుతాడు. ఇంతకాలం వాడికి నా కొడుక్కి సమాన హక్కు ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ అనురాధ చస్తూ చస్తూ ఆస్తి మొత్తం దాని కొడుకు పేరు మీద రాసి చస్తుంది అని అనుకోలేదు అని పద్మావతి గారు కోపంగా అంటుంటే, ఈ విషయం మనకి ఇంతకాలం తెలియకుండా చేసింది బావ. ఇప్పటికైనా నిజం బయటపడింది కాబట్టి మనకి తెలిసింది. లేకపోతే వినయ్కి ₹1 కూడా వచ్చుండేది కాదు అని గోవర్ధన్ కోపంగా అంటాడు. అసలు ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసింది అని తెలిస్తే ఆ రోజు ఆ అనురాధని చంపేసినట్టే ఈ అభిని కూడా చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే చంపేసేదానిని అని పద్మావతి గారు చాలా కోపంగా అంటుంటే అంజలి గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఈమె ఈ అభికి సొంత తల్లి కాదా? అభిబాబు చిన్నప్పుడే ఈమె అభి సొంత తల్లిని చంపేసిందా అని అనుకోగానే అంజలి గారికి కాళ్ళలోంచి చిన్నగా వణుకు పుడుతూ ఉంటుంది. అసలు ఆ అనురాధతో నేను ఫ్రెండ్షిప్ చేసిందే తన వెనుక ఉన్న ఆస్తి చూసి. ఇంతలో కరెక్ట్ టైంకి ఆ చంద్రశేఖర్ వచ్చాడు. ఆ చంద్రశేఖర్కి వెనుక ఆస్తి లేకపోయినా ఆ అనురాధ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చూస్తూ చూస్తూ కొన్ని కోట్ల ఆస్తిని వదిలేసుకుంటానన్నయ్య. అందుకే అనురాధ దగ్గర మంచి ఫ్రెండ్ లాగా ఉంటూనే తనకి తెలియకుండానే తన ప్రాణాలు తీసేశాను అని పద్మావతి గారు కోపంగా అంటుంటే అంజలి గారు అలాగే బొమ్మలాగా వింటూ ఉంటారు. ఆ అనురాధ చచ్చిపోతే దాని ప్లేస్లోకి నేను వెళ్ళాలి అని అనుకున్నట్టుగానే ఎవరికి అనుమానం రాకుండా ఇలాగే కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యేటట్టు చేసి అనురాధ చచ్చేటట్టు చేశాము. అనురాధ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నేను అభిని చాలా ప్రేమగా చూస్తున్నట్టు తన ఎదురుగా నటించి అభికి తల్లిగా నన్ను పెళ్లి చేసుకునేటట్టు అనురాధ మనసులోకి ఎక్కించాను. అందుకే కదా చచ్చే ముందు ఆ చంద్రశేఖర్ దగ్గర నన్ను పెళ్లి చేసుకోమని మాట తీసుకుని తన కొడుకుని నా చేతుల్లో పెట్టి తను ప్రశాంతంగా చచ్చిపోయింది. ఇంకా భార్య మాట కాదని అనలేక ఆ చంద్రశేఖర్ నా మెడలో ఇష్టం లేకపోయినా తాళి కట్టాడు. వాడు ఇష్టం లేకుండా తాళి కట్టాడు కాబట్టి కనీసం నా వైపు చూసేవాడు కూడా కాదు. అలా నన్ను పెళ్లి చేసుకున్నా నాకు దగ్గర అవ్వడం లేదు అని మళ్ళీ ఆ చంద్రశేఖర్ దగ్గరవ్వడానికి ఎన్ని ప్లాన్స్ వేశాను. ఇంకా అప్పుడే కదా వినయ్ పుట్టాడు. కానీ అనురాధ బతికున్నప్పుడు తన ఆస్తి మొత్తం
కొడుకు పేరు మీద రాసింది అని ఆ చంద్రశేఖర్ కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడున్న ఆ ఇల్లు, ఆ కంపెనీస్ మొత్తం అన్నీ కూడా ఆ అభి పేరు మీద ఉన్నాయి అని తెలియగానే అప్పటికప్పుడే ఆ చంద్రశేఖర్ని కూడా చంపేయాలన్నంత కోపం వచ్చింది. నా కొడుకుకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా అన్నయ్య? అందుకే ఈ అభిని పక్కకి తప్పిస్తే చాలు, ఈ ఆస్తి అంతటికి నా కొడుకు వారసుడు అవుతాడు అని పద్మావతి గారు కోపంగా అంటుంటే, మంచిది, ఇప్పటికే మనం మాట్లాడుకుని చాలా లేట్ అవుతుంది, మళ్ళీ అభికి అనుమానం వస్తుంది, వెళ్దాం పదా. కిందకి వెళ్ళి అభి కారు ఎక్కాడో లేదో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాడు కారు ఎక్కగానే వాడి వెనుక నేను పెట్టిన మనుషులు ఫాలో అవుతూ ఉంటారు. వాడికి యాక్సిడెంట్ అయినా కూడా తర్వాత నేను పెట్టిన వెహికల్స్ వల్ల ఇంకా మేజర్ యాక్సిడెంట్ అయ్యేటట్టు నేను చేస్తాను కదా. నువ్వు టెన్షన్ పడకు, ఇంక నువ్వు వెళ్ళు అని గోవర్ధన్ చెప్పగానే అలాగే అన్నయ్య అని పద్మావతి గారు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అంజలి గారు వెంటనే పక్కకు తప్పుకుంటారు. గోవర్ధన్ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోతాడు. అభి చిరాకుగా తన మొబైల్లో ఉన్న టైం చూసుకుంటూ ఇప్పటికే ఈ మామ్ వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఎక్కడికి వెళ్ళింది అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు. అభి బాబు, ఇంక నువ్వు వెళ్ళు, నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను అని పద్మావతి గారు నవ్వుతూ అంటుంటే, దేనికి మామ్ అని అభి అద్దంగా అడుగుతాడు. అది అన్నదానానికి అని పద్మావతి గారు కొంచెం తడబడుతూ చెప్పగానే, అవునా, ఇప్పటికే నాకు లేట్ అయింది, ఇంక నేను స్టార్ట్ అవుతాను అని అభి పద్మావతి గారికి చెప్పి అక్కడి నుండి స్టెప్స్ మీదుగా కిందికి నడుచుకుంటూ వెళ్తాడు. పద్మావతి గారు వెళ్తున్న అభి వైపు చూస్తూ, ఈ రోజుతో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అభిబాబు, ఏం చేస్తాను, నన్ను క్షమించు, నేను మీ అమ్మ దగ్గరికే పంపిస్తున్నాను. నీ పుట్టినరోజు అని అన్నదానం ఏర్పాటు చేయలేదు, నేను వేసిన ప్లాను ఫలించాలి అని ఈ ఏర్పాట్లు చేశాను అని పద్మావతి గారు అనుకుంటూ ఇంకా అక్కడి నుండి టెంపుల్ లోపలికి వెళ్తారు. అంజలి గారు కంగారుగా పద్మావతి గారి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అభి స్పీడ్గా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో, ఈ విషయం ఈ అభిబాబుకు చెప్పాలి, లేకపోతే ఈ దుర్మార్గులు వేసిన ప్లాన్ వల్ల ఈ అభిబాబు ప్రాణాలు కోల్పోతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు అని అంజలి గారు వెంటనే ఆమె కూడా కంగారుగా స్టెప్స్ దిగుతుంటారు. అయితే అభి లేట్ అవుతుంది అన్న హడావిడిలో చాలా స్పీడ్గా స్టెప్స్ దిగి అక్కడి నుండి కారు దూరంగా పెట్టడం వల్ల అటువైపుకి అడుగులు వేస్తాడు. అంజలి గారు అభి వెనుక పరిగెడుతూ, అభిబాబు ఆగండి, ఆ కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, ఆ కారు ఎక్కకండి అని అరుస్తూ ఉంటారు. కానీ అంజలి గారి మాటలు అభికి కొంచెం కూడా వినిపించవు. ఇంకా అంజలి గారు అభి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా అభికి ఎలాగైనా నిజం చెప్పాలి అన్న హడావిడిలో ఆమె రోడ్డుపై వస్తున్న వెహికల్స్ని చూసుకోరు. అభిబాబు ఆగండి, ప్లీజ్ ఆ కారు ఎక్కకండి అని అరుస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక వెహికల్ చాలా స్పీడ్గా వచ్చి అంజలి గారికి డాష్ ఇస్తుంది. అనుకోకుండా ఆ వెహికల్ రావడం, అంజలి గారికి డాష్ ఇవ్వడం, క్షణకాలంలో అంజలి గారి బాడీ పైకెగిరి రోడ్డుపైన పడిపోవడం జరిగిపోతుంది. ఆమె తల నుండి బ్లడ్ వస్తున్నా కూడా ఆమె మైండ్లో అభిని కాపాడాలి అన్న ఆలోచన అలాగే ఉండిపోతుంది. ఆ కారు ఎక్కకండి అభిబాబు అని అంజలి గారు చిన్నగా కలవరిస్తూ అలాగే స్ప్రో కోల్పోతారు. అభి హడావిడిగా రోడ్డు క్రాస్ చేసి అప్పటికే లేట్ అవడం వల్ల తన కారు తీసుకుని అక్కడి నుండి ముందుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంజలి గారికి యాక్సిడెంట్ అవ్వడం కూడా అభికి తెలియదు, ఎందుకంటే అప్పటికే అభి తన కారు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. అభి అలా కారు డ్రైవ్ చేస్తూ హైవే మీదకి కారుని పోనిస్తాడు. ఇంతలో తన కారు బ్రేక్స్ యూజ్ చేస్తుండగా కారు బ్రేక్స్ వర్క్ అవ్వడం లేదు అని అభికి అర్థమవ్వగానే ఏమైంది అని అభి కంగారుగా కారుని ఆపాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎదురుగా ఒక లారీ అభి కారు వైపుకి రావడం చూసి అభి కారుని ఆపాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ లారీ అభి కారుకి ఎదురుగా వస్తూ ఉండటం, ఇంతలో కరెక్ట్ టైంకి వెనుక నుండి కూడా ఏదో వెహికల్ తన కారుకి బలంగా డాష్ ఇవ్వడం, అభి కారు లోపల నుండి గ్లాసు బ్రేక్ అవ్వడం వల్ల ఎదురుగా వస్తున్న లారీకి తన తల తగిలి అభి అక్కడికక్కడే కింద పడిపోతాడు. అలా అభికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ లారీ డ్రైవర్ వెంటనే గోవర్ధన్కి కాల్ చేసి పని అయిపోయిందని చెప్పగానే గోవర్ధన్ వెంటనే పద్మావతికి చెప్తాడు.
ఇంకా అభి పని ఫినిష్ అయిపోయిందని గోవర్ధన్, పద్మావతి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అభికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని చెప్పగానే కార్తిక్ వెంటనే హడావిడిగా వైజాగ్కి చేరుకుంటాడు. మరో పక్కన చంద్రశేఖర్ గారు కూడా అభికి యాక్సిడెంట్ అయిందని వెంటనే వైజాగ్కి వచ్చేస్తారు. అయితే చాలా మేజర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల అభి కోమాలోకి వెళ్ళిపోయాడు అని, ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పగానే చంద్రశేఖర్ గారు, కార్తిక్ ఇద్దరు కూడా చాలా భయపడతారు. ఇదంతా వినయ్కి తెలీదు. తన పనిలో తను బిజీగా ఉంటాడు. అలా అభి 2 నెలలు కోమాలో ఉంటాడు. ఇంకా అభి చనిపోతాడు అని అనుకున్న పద్మావతి గారికి అభి కోమాలో నుండి బయటికి వచ్చాడు అని తెలియగానే చాలా భయంగా అనిపిస్తుంది. కానీ అభి ఎవరిని గుర్తుపట్టకపోవడం, తను చిన్నపిల్లాడిలాగా మాట్లాడటం ప్రతిదీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడే పద్మావతి గారి మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. అభి జీవితాంతం అలాగే మతి స్థిమితం లేకుండా ఉండాలి అని పద్మావతి గారు అనుకుంటారు. అప్పటి నుండి ఇంకా అభి మెడిసిన్స్ చేంజ్ చేయడం, డాక్టర్ అభికి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఆ ట్రీట్మెంటు అభి రెస్పాండ్ అవ్వకుండా చేయడం ప్రతిదీ పద్మావతి గారు చేస్తూ ఉండేవాళ్ళు. ఇదే గతంలో జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్కి వచ్చేద్దాం. అంజలి గారు అభి వైపు చూస్తూ, ఆ రోజు మిమ్మల్ని ఆపుదామని నేను మీ వెనకే వచ్చాను అభి బాబు, కానీ నేను మిమ్మల్ని ఆపలేకపోయాను. ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అవ్వకపోయి ఉండుంటే ఎలాగైనా మిమ్మల్ని ఆ రోజు యాక్సిడెంట్ అవ్వకుండా సేవ్ చేసేదానిని అని అంజలి గారు బాధగా చెప్తుంటే అదంతా విన్నా అభి మాత్రం అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతాడు. మరిప్పుడు అభి రియాక్షన్ ఏంటి? పద్మావతి గారు తననే కాదు, తన కన్న తల్లిని కూడా చంపేశారు అని తెలుసుకున్న అభి ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు ఇలాంటి పని చేసిన పద్మావతి గారికి ఎటువంటి శిక్ష పడాలి? ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.